హలో అండి, అందరికీ నమస్కారం. ఒకప్పటి హీరోయిన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు కుక్కల ప్రాణాల గురించి తెగ వర్రీ అవుతున్నారు. కుక్క కాటుతో మనుషులు చనిపోతున్నారని, వీధి కుక్కలను అన్యాయంగా చంపుతున్నారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశంలో చాలామంది హత్యలకు గురవుతుంటారు, అత్యాచారాలకు గురవుతుంటారు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతుంటారు. అలాంటి వాటి మీద స్పందించండి. కుక్కల మీద ఎందుకు స్పందిస్తున్నారు? అలాంటి వాటి మీద మీరు స్పందించకుండా కుక్కల మీద ఎందుకు స్పందిస్తున్నారని రెచ్చిపోయారు ఆవిడ. ఒకసారి వీడియో చూద్దాం. చెప్పండి, ఎంతమంది మనుషులు మెన్, ఆల్ ఆఫ్ ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాళ్ళు ఎక్కువ ఉన్నారు. మగాళ్ళు రేప్ చేస్తారా లేదా? మగాళ్ళు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరూ మర్డర్ అంతా, మీరు అందరూ రేపిస్తా, మీ అందరినీ పెట్టాలా జైల్లో? చెప్పండి, మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాళ్ళు రేప్ చేస్తారు, మగాళ్ళు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాళ్ళని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బుద్ధి ఉందా కొంచెం? 5 కుక్కలు కలిస్తే మీరు మిగతా 100 కుక్కలు ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు. కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు? ఎవరు కర్నల్ సెంథిల్ అని చదివిన వ్యక్తి కదా ఆయన. అస్సలు సెన్స్లెస్ నడుస్తుంది. నేను కామ్గా ఉన్నా. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నేను కొంచెం నా ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నాను. వదిలే లా ఇస్ దేర్. దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మీ, దే ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ దెన్ మీ, దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ మీ. వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారు, కామ్గా ఉన్నాను. కానీ లాస్ట్ 10 days చూసి నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తుంది. నాకు ఏదైనా తొక్కదలా ఉందా? ఏదైనా సెన్స్ ఉందా వర్డిక్ట్ లో? కాదు, సుప్రీం కోర్ట్ వి కీప్ ఆన్ లుకింగ్ అప్ అట్ సుప్రీం కోర్ట్, ద హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్, హైయెస్ట్ న్యాయం కోసం మనం వెళ్ళేది సుప్రీం కోర్ట్. ఆయనకి ఏదో పర్సనల్ ఏదైనా ఉంటుంది, 100% ఏదో కుక్క ఆయనకి ఏదైనా చేసి ఉంటారు. దిస్ వర్డిక్ట్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ ప్లేస్. చాలా పర్సనల్ ప్లేస్ వచ్చిన వర్డిక్ట్ ఇది. హ్యుమానిటీ నుంచి వచ్చిన వర్డిక్ట్ కాదు. నేను చెప్తాను, ఓపెన్లీ ఛాలెంజ్ చేస్తాను. నాకు జైల్లో పెట్టండి, నాకు ఏం చేయాలంటే చేయండి, నేను చూసుకుంటాను. కానీ సుప్రీం కోర్ట్ హెస్ బికమ్ all our law system. Today I'm saying in front of, I have experiences. The entire law has become a joke. If you have money, you are safe. If you don't have money, you are not safe. It is as simple as that in our country. మీరు అందరూ ఒప్పుకుంటారా లేదా? This is what I can do now. This is all. Every day we are rescuing 5 to 6 dogs. Every day 5 to 6 dogs. Ambulance వెళ్తుంది, రెస్క్యూ అవుతుంది, లక్షల బిల్ కడుతున్నాను. అందరికీ తెలుసు, ఎవరెవరు యానిమల్ వెల్ఫేర్ లో ఉన్నారో వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నాను. పాపం ఆల్రెడీ ఆ కుక్కలు చనిపోతున్నాయి. ఆల్రెడీ పాపం యాక్సిడెంట్స్ తో ఎంత యాక్సిడెంట్స్ వల్ల రోజు బైక్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్, మొత్తం నడుము మెరిగిపోయింది, మోకాలు పోయింది, రక్తం వస్తుంది. అలాంటి కుక్కల్ని నేను రెస్క్యూ చేస్తున్నాను. ఆ కుక్కలు ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి? ఈ బైక్ వల్లే. చూశారుగా, 5 కుక్కలు కరిస్తే 100 కుక్కలను చంపుతారా? కొన్ని కుక్కలే కరిస్తే అన్ని కుక్కల్ని చంపుతారా అని రేణు దేశాయ్ గారు ప్రశ్నించారు. రేణు దేశాయ్ గారి ఆగ్రహానికి కారణం ఏంటంటే, ఈ మధ్య నిజామాబాద్ జిల్లాలో 2-3 గ్రామాల్లో దాదాపు ఒక 500కు పైగా కుక్కల్ని, వీధి కుక్కలను చంపి పాతిపెట్టారు. కారణం ఏంటంటే, మొన్న తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా చాలా గ్రామాల్లో ఈ వీధి కుక్కల బెడద ఉంది. ఆ గ్రామాల ప్రజలు వీధి కుక్కలు కరుస్తున్నాయి, వాటి బెడద నుంచి మమ్మల్ని కాపాడాలని పోటీ చేస్తున్న అభ్యర్థులకి మొరబెట్టుకున్నారు. సో గెలిచిన తర్వాత సర్పంచులు 4-5 గ్రామాల్లో సర్పంచులు ఈ కుక్కలను చంపించారు. గెలిచిన సర్పంచులు ఈ కుక్కలను చంపించారని వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేశారు. జంతు ప్రేమికులంతా కూడా హుటాహుటిన గ్రామాలకు వెళ్ళారు, ఆ మృతదేహాలను పరిశీలించారు, కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే రేణు దేశాయ్ ప్రెస్ మీట్ పెట్టి కుక్కల విషయంలో ప్రభుత్వాలు, న్యాయస్థానాల వైఖరి మీద ఆగ్రహం ప్రకటించారు. ఒక కుక్కల వల్లే మనుషులు చనిపోతున్నారా? నాకు దోమకాటు వల్ల డెంగ్యూ వచ్చింది, చచ్చి బతికినంత పని అయింది. మరి అప్పుడు దోమల కోసం ప్రభుత్వం ఏం చేసింది? దోమల వల్ల లక్షల మంది చనిపోతున్నారు కదా, దోమలను చంపరా అని ఆవిడ ప్రశ్నించారు. దాంతోపాటుగా సుప్రీంకోర్టులో ఈ విషయంలో వ్యక్తిగతంగా వాళ్ళు ఏదో సఫర్ అయ్యి కుక్కల మూలంగా తీర్పులు ఇస్తున్నారు అన్నట్టుగా రేణు దేశాయ్ మాట్లాడారు. ఇటీవల వీధి కుక్కల మీద సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. లా ఒక జోక్ లాగా మారిపోయిందన్నారు. ఆవిడ ఒక రకమైన అదేదో ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడినట్టుగా అనిపించింది ఆ వ్యాఖ్యలన్నీ చూసిన తర్వాత. జడ్జిల మీద వ్యాఖ్యలు చేసి అవసరమైతే జైలుకైనా వెళ్తానని సవాల్ చేశారు. కుక్కల వల్ల 1000 మంది చనిపోతే ఆల్కహాల్ వల్ల లక్షల మంది చనిపోతున్నారు. ఆల్కహాల్ షాపులు మూసేస్తున్నారా? అవి మూసేయనప్పుడు కుక్కల విషయంలోనే ఎందుకు కుక్కలను చంపుతున్నారు? అలాగే రోడ్డు యాక్సిడెంట్ల వల్ల 1000 మంది చనిపోతున్నారు. దానికి కారణమైన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? అత్యాచారాలు, హత్యలు చేసిన వాళ్ళని ఏం చేస్తున్నారు?
మగవాళ్ళే అత్యాచారాలు చేస్తారు కాబట్టి రాత్రిళ్ళు మగవాళ్ళు రోడ్ల మీద తిరగకుండా రూల్స్ ఏమన్నా తీసుకొస్తారా, కుక్కలకే అన్ని రూల్సా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రెస్ మీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ట్రోల్ చేస్తున్నారు కూడా. కుక్కల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని రేణు దేశాయ్ చెప్తున్నారు. అలాగే చాలామంది జంతు ప్రేమికులు చెప్తున్నారు. మానవత్వంతో వ్యవహరించాలనటంలో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే ఈ మధ్యకాలంలో వీధి కుక్కల బెడద బాగా పెరిగిపోయింది. గుంపులుగా సంచరిస్తూ ఒంటరిగా వెళ్ళే వాళ్ళని అటాక్ చేస్తున్నాయి. నైట్ టైం ఎప్పుడన్నా ఒక్కరిగా వెళ్తున్నప్పుడు ఓ 10-15 కుక్కలు ఎదురైనప్పుడు తెలుస్తుంది ఆ భయం ఏంటనేది. నడిచి వెళ్తూ ఉంటాయి. చిన్నపిల్లల్ని కరిచి చంపుతున్నాయి. హృదయ విదారకమైన ఘటనలు ఉన్నాయి. హైదరాబాద్లోనే సీసీటీవీ ఫుటేజ్లు కొన్ని వచ్చినాయి. రోడ్ల మీద సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్ చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంటుంది. మనసు వికలం అయిపోద్ది. ఆ రకంగా పీకి చంపుతాయి. హైదరాబాద్లో 4-5 జరిగినాయి ఇలాంటివి. దేశం మొత్తం మీద 37 లక్షల మంది కుక్కాట్లకి గురవుతున్నారు రికార్డుల ప్రకారం. అందులో 20,000 ర్యాబిస్ కేసులు నమోదవుతున్నాయి. ర్యాబిస్తో కొంతమంది చనిపోతూ ఉంటారు. ఇది కాకుండా కుక్కల దాడిలో పిల్లలు, వృద్ధులు చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. అంటే ఈ సంఖ్య విపరీతంగా పెరిగిపోయిన తర్వాత వాటికి తిండి లేక జనం మీదకు వస్తున్నాయి. తంపరగా పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిపోతున్న కుక్కల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది. గతంలో ఏదో వీటికి ఆపరేషన్లు చేయించాలని ఏదో ఒక ప్రపోజల్ పెట్టారు, కానీ అది పెద్ద సక్సెస్ అవ్వలేదు. సో వీటిని తగ్గించాలి, వీటి బారి నుంచి మనుషులను కాపాడాలనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కూడా వ్యక్తం చేసింది. కుక్కల పిల్లల మీద దాడులు చేసినప్పుడల్లా జంతు హక్కుల సంఘాల వాళ్ళ మీద ఆగ్రహావేశాలు కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి. ఎందుకంటే అవి ప్రాణాలు తీస్తూ ఉంటే, మా పిల్లల ప్రాణాలు తీస్తూ ఉంటే మీకు వాటి ప్రాణాలే ముఖ్యమని జనం ప్రశ్నిస్తారు. పైగా ఈ జంతు ప్రేమికుల్లో ఎక్కువ మంది డబ్బున్న వాళ్ళు ఉంటారు. నేల మీద నడిచే వాళ్ళు ఉండరు, కార్లలో తిరిగే వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు ఫేస్ చేయరు ఇలాంటివి. వాళ్ళు వీధుల్లో నడవరుగా. వీధుల్లో నడిచే వాళ్లకు, 2 వీలర్ల మీద వెళ్ళే వాళ్ళకు మాత్రమే ఈ సమస్య తీవ్రత అర్థమవుతుంది. వాళ్లే కుక్కల దాడులకు గురవుతూ ఉంటారు. కాబట్టి సహజంగానే వీళ్ళు వీధి కుక్కల బెడద నివారించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉంటారు, కోరుతూ ఉంటారు. అలాగే మీ కుక్కల మీద అంత ప్రేమ ఉంటే ఈ కుక్కలన్నింటిని తోలుకొని మీ ఇంటికి వెళ్ళండి అని జంతు ప్రేమికులు కూడా చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వరుసగా ఈ కుక్కల దాడులు ఘటనలు జరుగుతున్న సందర్భంలో జంతు ప్రేమికుల మీద, బయటకు వచ్చే వాళ్ళ మీద ఆగ్రహం కూడా వ్యక్తం అవుతూ ఉంది. సోషల్ మీడియాలో కానీ బయట కానీ వీళ్ళ మీద ఆగ్రహం పెరుగుతూ ఉంది. రేణు దేశాయ్ ప్రెస్ మీట్లో కూడా అదే ఆగ్రహం వ్యక్తమైనట్టు తెలుస్తూ ఉంది. ఆవిడ మీద కొంతమంది రిపోర్టర్లు ఏదో ఆగ్రహం వ్యక్తం చేశారని ఆవిడ వీడియోలో చెప్పారు. దాని మీద ఆవిడ క్లారిటీ ఇస్తూ ఇంకో వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా చూడొచ్చు. I just came from the dog press conference. First, let me clarify one thing: I'm not joining politics. So stop spreading the rumor. In any politics join up, no message telling politics join up. I'm happy with my NGO work. I'm happy with whatever social service I do in my personal time. So నేను politics join అవ్వలేదు. Second, I did not scream at a media person. వాళ్ళు తప్పు thumbnails రాస్తున్నారు. There was some 55-year-old guy who walked into the press conference and started shouting at me, and he's coming on the stage to literally almost to hit me or something like that. And then the security and the other volunteers got hold of him. That's why I got so angry with him. I'm not shouting at press. I have utmost respect for the press. I will never shout at press. So stop spreading false rumors. This is one thing. The third thing now is, first, not joining politics. Second, I did not shout at press. Thirdly, all of you, నేను ఇప్పుడు ఇంటి దారిలో కొన్ని కమెంట్స్ చూశాను. నా పర్సనల్ లైఫ్ మీద కమెంట్ చేయడం మీకు ఎంతవరకు మంచిగా ఉంటుంది. యాక్చువల్ పవన్ కళ్యాణ్ లెఫ్ట్ హర్, ఇప్పుడు అర్థమైంది తన తిక్క ఉంది, ఇది ఉంది, అది ఉంది. నేను ఎవరి కోసం పోరాడుతున్నాను? నాకు ఏదైనా డబ్బు వస్తుందో కుక్కల కోసం పోరాడితే? నేను కుక్కల కోసం కూడా పోరాడలేదు. ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ డాగ్స్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ లైఫ్. నేను మనుషుల ప్రాణాల కోసం పోరాడితే వీళ్ళు నాకు ఎంత నీచ్ కామెంట్స్ నేను చూశాను. నీ పిల్లలకి కుక్క కరిచి నీ పిల్లలు చనిపోతే అప్పుడు తెలుస్తుంది. నా బిడ్డ ప్రాణంకి ఎందుకు వస్తున్నారు మీరు? ఎవరి బిడ్డ ప్రాణం పోయింది అది చాలా తప్పు. నేను ఎక్సెప్ట్ చేస్తాను, నేను తల్లి ఉన్నాను. ఐ నో ఇట్. నేను ఒకటి చెప్తున్నాను, మీ వీధిలో కుక్కలు ఉంటే, కొన్ని అగ్రెసివ్ ఉంటే నా ఎన్జిఓకి కానీ జిహెచ్ఎంసీకి కాంటాక్ట్ చేయండి. నేను వచ్చి తీసుకెళ్ళిపోతాను కుక్కల్ని. Like, share and subscribe to Rajaniti channel.